హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను ద డర్టీ టీచర్ అనే ఒక మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మూవీలో ఒక టీచర్ తన స్టూడెంట్ మీద ఫీలింగ్స్ పెంచుకొని తనతో అఫైర్ పెట్టుకుంటుంది. అయితే ఆ స్టూడెంట్ కి ఒక లవర్ కూడా ఉంటుంది. ఈ అఫైర్ వల్ల వాళ్ళ లైఫ్ లో ఏం జరిగింది అనేదే మూవీ స్టోరీ. మూవీ చాలా రొమాంటిక్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎండ్ వరకు తప్పకుండా చూడండి. మన ఛానల్లో ఒక గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను. దానిలో పార్టిసిపేట్ చేయాలంటే వీడియోని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ మూడు చేస్తేనే మీరు పార్టిసిపేట్ చేసినట్టు. సరేక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో జామీ అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. జామీ తన క్లాస్ టీచర్ ట్రాన్స్ఫర్ అవడంతో సెండ్ ఆఫ్ చెప్పడానికి గిఫ్ట్ తీసుకుని వస్తుంది. క్లాస్ టీచర్ ని మీ ప్లేస్ లో ఎవరు వస్తున్నారని అడిగితే ఇప్పుడు ఆ టీచర్ మాలీ అనే ఒక కొత్త టీచర్ వస్తుందని చెప్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మాలీని తీసుకొని ప్రిన్సిపల్ కాలేజ్ మొత్తం చూపిస్తుంది. అప్పుడు మాలీ కళ్ళు బేస్బాల్ ఆడుతున్న డానీ అనే ఒక అబ్బాయి మీద పడతాయి. చూసిన ఫస్ట్ సైట్ లోనే డానీకి అట్రాక్ట్ అవుతుంది. సీన్ లో క్లాస్ జరుగుతూ ఉంటుంది. డానీని గమనిస్తూనే మాలీ క్లాస్ చెప్తుంది. క్లాస్ అయిపోయాక డానీని పిలిచి నువ్వు స్టడీస్ లో చాలా వీక్ గా ఉన్నావు, ఎక్స్ట్రా క్లాసులు చెప్తా, నువ్వు కంపల్సరీగా అటెండ్ అవ్వాలని చెప్తుంది. డానీ కొంచెంసేపు ఆలోచించి దానికి ఒప్పుకుంటాడు. ఆ రోజు నుండి డానీకి ఎక్స్ట్రా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. డానీ తన జామీతో రిలేషన్షిప్ లో ఉన్న విషయం చెప్తాడు. కానీ మాలీకి ఆ విషయం నచ్చదు. డానీ వెళ్తూ తన నెంబర్ మాలీకి ఇచ్చి వెళ్తాడు. ఆ రోజు నైట్ మాలీకి అసలు నిద్ర పట్టదు. డానీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత రోజు నుండే జామీ ఇంకా డానీ రిలేషన్షిప్ ని బ్రేక్ చేయాలనుకుంటుంది. దానిలో భాగంగానే ఎగ్జామ్ రిజల్ట్స్ లో జామీకి సి గ్రేడ్ ఇస్తుంది. జామీ వెళ్లి నేను మంచి యూనివర్సిటీలో చదవాలంటే మంచి గ్రేడ్స్ కావాలి, నాకు సి గ్రేడ్ ఎందుకు ఇచ్చారని మాలీని అడుగుతుంది. ఇప్పుడు మాలీ నీకు మంచి గ్రేడ్ కావాలంటే సేమ్ అసైన్మెంట్ ని రేపు చేసి చూపించు అని ఇప్పుడు చూద్దామని చెప్తుంది. కానీ అసైన్మెంట్ చేయడానికి కుదరదు, ఈ రోజు వాళ్ళ లవ్ యానివర్సరీ ఉందని జామీ చెప్తుంది. అప్పుడు మాలీ నీకు గ్రేడ్స్ ముఖ్యమా యానివర్సరీ ముఖ్యమా అని అడుగుతుంది. జామీ ఏమీ రిప్లై ఇవ్వకుండా అక్కడ నుంచి వెళ్తుంది. తర్వాత జామీ వెళ్లి డానీని కలిసి ఈ రోజు యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడం కుదరదని మాలీ తనకిచ్చిన వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ డానీ కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. డానీ తన కార్ దగ్గర ఉన్నప్పుడు మాలీ అక్కడికి వస్తుంది. డానీ తనతో కలిసి డిన్నర్ చేయడానికి ఇన్వైట్ చేస్తుంది. సరే మన టీచరే కదా అని ఆమెతో పాటు వెళ్తాడు. డిన్నర్ చేస్తూ మాలీ డానీ అండ్ జామీల రిలేషన్షిప్ గురించి అడుగుతుంది. ఈ రోజు వాళ్ళ లవ్ యానివర్సరీ అని, కానీ వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల జామీ అటెండ్ అవ్వడం కుదరలేదని చెప్తాడు. కానీ ఇప్పటి వరకు ఒకసారి కూడా ఇంటిమేట్ అవ్వలేదని కూడా చెప్తాడు. మాలీకి డానీ ఏం కోరుకుంటున్నాడో అర్థం చేసుకుంటుంది. కార్ లో ఉన్నప్పుడు అతన్ని టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ డానీ మాత్రం ఏం పట్టించుకోడు. నెక్స్ట్ రోజు జామీ డానీతో నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళామని అడుగుతుంది. అతను ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్ళానని అబద్ధం చెప్తాడు. ఆ మాట విని జామీ చాలా బాధపడుతుంది. ఎందుకంటే నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ ని డానీ వాళ్ళతో ఉన్నాడా అని అడిగితే వాళ్ళతో లేడని చెప్తారు. తర్వాత వాళ్ళిద్దరూ ఒక పార్టీలో మీట్ అవుతారు. ఇక్కడ జామీ బ్యూటీని చూసి డానీ ఆపుకోలేకపోతాడు. ఇద్దరు పని కానివ్వడానికి ఒక రూమ్ లోకి వెళ్తారు. కానీ మధ్యలో ఉండగా ఇవన్నీ మ్యారేజ్ తర్వాత అని జామీ మూడ్ మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. మరోవైపు మాలీ తన కార్ ని తానే పాడు చేసుకుని రిపేర్ చేయడానికి డానీని పిలుస్తుంది. డానీ వచ్చి కార్ ని రిపేర్ చేస్తాడు. డానీ చేతులకి ఆయిల్ అంటుకోవడంతో తన హ్యాండ్స్ క్లీన్ చేయడానికి మాలీ తనని తీసుకొని వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తుంది. టవల్తో డానీ చేతులను తుడుస్తూ అతన్ని టెంప్ట్ చేస్తుంది. ఈసారి డానీ కూడా ఆమె కోఆపరేట్ చేస్తాడు. వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతారు. తర్వాత రోజు మళ్ళీ మాలీ జామీకి అసైన్మెంట్ లో సి గ్రేడ్ ఇస్తుంది. జామీకి మాలీ మీద కోపం వస్తుంది. అసలు ఈమె ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాదు. అలా వెళ్తూ ఉండగా డానీతో కలిసి మాలీ ఒక రూమ్ లో మాట్లాడుతూ ఉంటుంది. దానితో జామీకి డానీ మీద అనుమానం వస్తుంది. కాలేజ్ అయిపోయాక డానీని ఫాలో అవుతూ వెళ్తుంది. డానీ మాలీ ఇంటికి వెళ్లడం చూస్తుంది. వాళ్ళ ఇంటి కిటికీ దగ్గరికి వెళ్లి చూస్తుంది. ఇప్పుడే వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారు. ఈ సీన్ చూసి జామీ గుండె రెండు ముక్కలవుతుంది. జామీ అక్కడికి రావడం చూసిన డానీ తనని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె ఆగకుండా వెళ్తుంది. మాలీ డానీని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ వాడు ఆగకుండా జామీ దగ్గరికి వెళ్లి తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇలాంటిది మళ్ళీ ఎప్పుడూ రిపీట్ చేయనని జామీతో చెప్తాడు. జామీ తనని క్షమిస్తుంది. తర్వాత రోజు నుండి మాలీని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మెసేజ్ చేసినా సరే రిప్లై ఇవ్వడు. కాలేజ్ లో కనిపించినా సరే పట్టించుకోడు. దీంతో మాలీ జామీకి ఏ గ్రేడ్ ఇస్తుంది. ఇప్పుడు జామీ నువ్వు ఏ గ్రేడ్ ఇచ్చినంత మాత్రాన నువ్వు చేసిందంతా మర్చిపోతాను అనుకున్నావా అని అసైన్మెంట్ పేపర్స్ ని చింపి డస్ట్ బిన్ లో వేస్తుంది. డానీ జామీని కలిసి తను మాలీని ఇగ్నోర్ చేస్తున్న విషయం గురించి చెప్తాడు. కానీ తను మెసేజ్ చేస్తూ ఉండడంతో ఈ రోజు వెళ్లి తాడో పేడో తేల్చుకుని వస్తానని చెప్తాడు. మాలీని మీట్ అవుదామని లొకేషన్ షేర్ చేస్తాడు. మాలీ అందంగా తయారయ్యి డానీని కలవడానికి వెళ్తుంది. కానీ ఆ ఆనందం ఎంతో సేపు ఉండదు. డానీ తనతో నేను జామీని మాత్రమే లవ్ చేస్తున్నానని, ఇప్పటి వరకు మన మధ్య జరిగిందంతా ఒక కళ అని మర్చిపోమని చెప్తాడు. ఇక అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న మాలీకి ఇక్కడ లేని బాధ, ఏడుపు, కోపం వస్తాయి. అదే కోపంతో తన కార్ ని స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ డానీ మీదకి ఎక్కిస్తుంది. ఇప్పటికే డానీ చనిపోయి ఉంటాడు. యాక్సిడెంట్ చేసిన తర్వాత పక్కన ఉన్న జామీ కార్ బంపర్ కి డానీ బ్లడ్ ని అంటిస్తుంది. డానీ మొబైల్ ని జామీ కార్ లో పెడుతుంది. ఇలా చేయడం వల్ల అందరూ జామీ యాక్సిడెంట్ చేసిందని అనుకుంటారని నమ్ముతుంది. తర్వాత ఏమీ అరగనట్టు మూవీకి వెళ్తుంది. ఆ మూవీ టికెట్ ని తనతో పాటు జాగ్రత్తగా ఉంచుకుంటుంది. తర్వాత ఒక మెకానిక్ దగ్గరికి వెళ్లి ఎవరికీ తెలియకుండా తన కార్ ని రిపేర్ చేయమని చాలా డబ్బులు ఇస్తుంది. తర్వాత రోజు డానీ డెడ్ బాడీ దగ్గరికి చాలా మంది పోలీసులు వస్తారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అనుకున్నట్లుగానే జామీ మీద అనుమానంతో ఆమె ఇంటరాగేషన్ కి పిలుస్తారు. ఇంటరాగేషన్ లో జామీ పోలీసులకు డానీ మాలీల మధ్య ఉన్న అఫైర్ గురించి చెప్తుంది. నిన్న డానీ మాలీని కలవడానికే వెళ్లాడని చెప్తుంది. పోలీసులు మాలీని ఇన్వెస్టిగేట్ చేయడానికి తన ఇంటికి వెళ్తారు. మాలీ మాత్రం తనకి ఆ అఫైర్ గురించి ఏమీ తెలియదని, నిన్న తన మూవీ చూడడానికి వెళ్లానని ఆ మూవీ టికెట్ ని ప్రూఫ్ గా చూపిస్తుంది. మాలీ చెప్పింది పోలీసులు కూడా నిజమేనని నమ్ముతారు. తర్వాత పోలీసులు జామీ కార్ ని చెక్ చేస్తారు. తన కార్ కి డానీ బ్లడ్ ఉండడం గమనిస్తారు. కార్ లో డానీ ఫోన్ కూడా ఉండడం
ఉండడంతో జామీని అరెస్ట్ చేస్తారు. జామీ పేరెంట్స్ కొన్నాళ్ళకి జామీకి బెయిల్ ఇప్పిస్తారు. జామీ ఇదంతా వాళ్ళ టీచరే చేసి ఉంటుందని అనుమానపడుతుంది. జామీ వాళ్ళ అమ్మ మాలీని ఫాలో చేస్తూ ఉంటుంది. మాలీ కార్ ని చెక్ చేయగా ఇంతకు ముందు మాలీ తన కార్ ని రిపేర్ చేయించిన మెకానిక్ నెంబర్ దొరుకుతుంది. వెంటనే వెళ్లి ఆ మెకానిక్ ని అడగ్గా తనకి ఏమీ తెలియదని అతను అబద్ధం చెప్తాడు. తను అక్కడ నుంచి వెళ్లిపోయాక అక్కడ పనిచేస్తున్న ఒక లేడీ వచ్చి జరిగిందంతా జామీ వాళ్ళ అమ్మకి చెప్తుంది. ఆమె వెంటనే ఇంటికి వచ్చి ఈ విషయం గురించి డిస్కస్ చేస్తుంది. ఇది విన్న జామీ మాలీ దగ్గరికి వెళ్లి తన తప్పును ఒప్పుకోమని అడుగుతానని అంటుంది. కానీ తన కాలికి పోలీసులు వేసిన ట్రాకర్ ఉండడంతో తను వాళ్ళ ఇంటిని దాటి బయటకు వెళ్తే పోలీసులు ట్రాక్ చేసుకుంటూ ఆమె దగ్గరికి వస్తారని వాళ్ళ పేరెంట్స్ దానికి ఒప్పుకోరు. అందరూ నిద్రపోయాక జామీ మాలీ ఇంటికి వెళ్తుంది. తన ఫోన్ లో వాయిస్ రికార్డింగ్ కూడా ఆన్ చేసుకుని వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళగా మాలీ తన వాయిస్ రికార్డ్ చేస్తున్న విషయం తెలుసుకుంటుంది. కోపంతో జామీని చంపడానికి ట్రై చేస్తుంది. అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి ఆమెను ఆపుతారు. జామీ కాలికి ట్రాకర్ ఉండడం వల్ల వాళ్ళకి ఈ లొకేషన్ తెలుస్తుంది. దాని తర్వాత జామీని పోలీసులు వదిలిపెడతారు. మాలియే దీని అంతటికి కారణమని తెలుసుకొని తనని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తారు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి రివ్యూలో పార్టిసిపేట్ చేయండి. మూవీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. మరో మంచి మూవీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు రీక్యాప్.